నేను పుష్ప 2 సినిమా నిన్న నైట్ ప్రీమియర్ షో చూసినా, ఇవాళ మార్నింగ్ షో చూసినా అన్న. నిజంగా పుష్పరాజు రపాడిచ్చేసిండు అన్న సినిమా. నిజంగా ఎక్కడ కూడా ఏం యాక్టింగ్ అన్న అది నిజంగా గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఒక 15 మినిట్స్ కాస్త ల్యాగ్ చేసిండు, కానీ డైలాగ్ డెలివరీ అనేది సరిగా పెట్టలేదు. కానీ ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న. స్టోరీ పరంగా చూసుకున్నా ఓల్డ్ స్టోరీయే కావచ్చు, కానీ కొన్ని సీన్స్ పరంగా విజువల్స్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. లాస్ట్ క్లైమాక్స్ సీను ఫైట్ ఒకటి, అండ్ గంగాలమ్మ జాతరలో ఉండేటటువంటి ఫైట్ సీను, ఆ సాంగ్ ఒకటి. ఆ గంగాలమ్మ జాతరలో సాంగ్ నడుస్తున్నప్పుడు అందులో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కి మేము కూర్చునే సీట్స్ కూడా థియేటర్లో షేక్ అయిపోయినాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంది. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పుష్ప 1 మూవీతో కంపేర్ చేసుకుంటే పుష్ప 2 మూవీలో 10 రెట్లు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తమన్ గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా సుకుమార్ గారు కూడా ఏంటంటే డైరెక్షన్ పరంగా మంచి డైరెక్షన్ ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ 3 సాంగ్స్ ఉన్నాయి 3 సాంగ్స్ కూడా ఓకే. ఓవరాల్గా ఇంటర్వెల్ సీన్లో ఉండేటటువంటి శిఖావత్ గారికి, అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని సవాళ్ళు ఎదుర్కొనేటటువంటి సీన్స్ కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రష్మిక మందన గారికి, అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్స్కి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే అన్న ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారన్న. ఎందుకనంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోతారు. ఒకటైన తర్వాత అప్పుడు కొట్టేటటువంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది చాలా సెంటిమెంటల్ అనిపిస్తుంది అన్న. నిజంగా ఓవరాల్గా మూవీ అయితే ఎక్సలెంట్ మూవీ అన్న. రేటింగ్ 3.5 ఇస్తా అన్న. అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తా. చాలా అంటే అట్లనే ఉండాలి భయ్య. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి మూవీ ఉంది, సాలిడ్ ఉంది. నేను చూసిందే సగము, ఇంకా సగం ఎంత ఉంటుందో ఒక రేంజ్ ఉంటుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక రేంజ్ లో పోతుంది. రికార్డు బద్దలు కొడుతుంది మొత్తం. ఖచ్చితంగా బద్దలు కొట్టి తీరుతుంది ఈ సినిమా. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం పీక్స్. ఫస్ట్ హాఫ్ ఎంత ఉందో సెకండ్ హాఫ్ అంతకు మించింది. ఓకే, బన్వర్ సింగ్ శిఖావత్ సినిమా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది లాల్గాడ్ అని చెప్పి, కానీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చేసాడు. ఇంటర్వెల్ మాత్రం బ్యాంక్ అసలు మీరు ఊహించి కూడా ఉండరు సినిమా అంత మందికి వస్తుంది అని చెప్పి. ఫస్ట్ ఇచ్చిన డిఎస్పీ తమన్ లేడు, కానీ డిఎస్పీ మాత్రం కుత్తా ఇచ్చి పడదెంగిండు. కేసీపీడి ఇచ్చి పడదెంగిండు. బ్లాక్ బస్టర్ 2000 కోట్లు మార్క్ చేసుకోండి 15 రోజుల్లో కొడుతుంది. బాహుబలి రికార్డులు ఎప్పుడో బద్దలైపోతాయి. ఆల్రెడీ ఫస్ట్ డేనే బద్దలైపోయింది. సినిమా చూడండి, కానీ రివ్యూస్ పెట్టేసి స్పాయిల్ చేయకండి. ఫస్ట్ అందరినీ సినిమా చూడనియండి, అప్పుడు మన సినిమా హిట్ అవుతుంది. జై బన్నీ తగ్గేదేలే. అన్న ఎంట్రీ కూడా మస్తు ఉంది. పుష్పరాజు హైలైట్ అయిపోతే పుష్ప అంటే అస్సలు కలెక్చర్ అయితే ఆల్రెడీ రికార్డ్ కొట్టుకుంది, ఇప్పుడు भी रिकॉर्ड కొడుతుంది. पुष्पा 2 देखो, मैं 3 साल से इंतजार कर रहा था पुष्पा 2 का, और अभी मैं नांदेड़ से इतने दूर से यहाँ पे आया हूँ सिर्फ देखने के लिए पुष्पा को. मतलब प्रीमियर शो देखना चाहता था, लेकिन मुझे टिकट नहीं मिल पाई क्योंकि फास्ट बुकिंग हो चुका था. और अभी आया मैं 3 साल से इंतज़ार कर रहा था. बचपन से आर्या से लेके अभी तक मैं अल्लू अर्जुन का बहुत बड़ा फ़ैन हूँ. సినిమా హైలైట్ అన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. సినిమా ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు సుకుమార్ గారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 10కి 10 రేటింగ్ ఇవ్వచ్చు సినిమాకి. బన్నీ అన్న యాక్టింగ్ మాత్రం మెరుగదీసిండు. దానికి తగ్గట్టే రష్మిక కూడా బన్నీ అన్నకి హిట్గానే మంచిగా యాక్టింగ్ హైలైట్ చేసింది. పుష్పరాజ్కి ఒక వైఫ్గా ఎలా ఉండాలో అది తను న్యాయం చేసింది మూవీకి. బన్నీ అన్న నేషనల్ అవార్డ్ ఎట్లా తీసుకున్నాడో ఆ విధంగానే యాక్టింగ్ నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని రష్మిక ఒక ఉద్దేశంతో తను కూడా యాక్టింగ్ పుష్ప 1 కంటే 2లో ఇంకా హైలైట్ చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం మూవీ హైలైట్. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్ ఉంది. ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, సినిమా థియేటర్కి రండి, సినిమా చూడండి, తర్వాత మాట్లాడండి. ఒక్కటని చెప్పలేమన్నా, ఒక్కొక్క సీన్ ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయింది మూవీని. ఇప్పుడు ఒక సీన్ అయితే భయ ఈ సీన్ మంచిగా అనిపించింది, ఈ సీన్ మంచిగా అనిపించింది అని చెప్పచ్చు. ప్రతి సీన్కి ఒక హైలైట్ వెళ్ళిపోతుంటే మనం ఏ సీన్ అనేది నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ప్రతి ఒక్క సీన్ హైలైట్ ఉంది. 1కు 1 రేంజ్లో ఉంది, 2కు 2 రేంజ్లో ఉంది. నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉంది. 3 వస్తుంది. ఇంకా ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంతకు డబల్ ఇస్తాడు సుకుమార్ గారు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది. క్లైమాక్స్ సీన్ ఎవరు ఊహించరు. నరసింహస్వామిని చూసినట్టే ఉంటుంది మన బన్యాన్ని చూస్తుంటే. హైలైట్ అంటే హైలైట్ ఇచ్చి పడేసింది.